సూపర్ 6 సభ అయితే నిర్వహించబోతున్నారు. సో హైలైట్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో స్టూడియోలో జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఏంటి సూపర్ 6 నిజంగా చెప్పినవన్నీ 1 ఇయర్లో అన్ని కంప్లీట్ చేసేసారు సార్. ఒకసారి మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అనంతపురంలో జరిగేటువంటి సూపర్ హిట్ సభ, సూపర్ 6లు, సూపర్ హిట్ సభ, సూపర్ 6ల సభ అది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికలకు ముందు 6 ప్రధానమైన హామీలు ఇచ్చారు సూపర్ 6లని. ఈ సూపర్ 6లని అమలు చేశారు. వాటిల్లో పెన్షన్లు ప్రధానమైంది. 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నారు. ఒకవేళ 1వ తారీఖు సెలవు అయితే 31వ తారీఖునే సామాజిక పెన్షన్లని ఇస్తున్నారు. అలాగే దివ్యాంగులకు ఇస్తున్నారు, చేనేతలకు ఇస్తున్నారు. ఇట్లా పెన్షన్లు ఎన్ని రకాల పెన్షన్లు ఇవ్వాలో అన్ని రకాల పెన్షన్లు ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు అందరికీ అందజేస్తున్నారు. ఇది ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఉచిత సిలిండర్, 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. 3 సిలిండర్లు అందజేస్తున్నారు. 3 వచ్చేసి తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేస్తూ ఉన్నారు, అది వేశారు. ఇక 4 వచ్చేసి మహిళలకి 1500 ఇస్తా ఉన్నారు, అది ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ మధ్య కాలంలోనే మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది, త్వరలోనే అది కూడా అమలు చేస్తామని చెప్పి. ఇక మహిళలకు సంబంధించి డ్వాక్రాకు సంబంధించినటువంటివి ఇస్తా ఉన్నారు, అవి ఇచ్చారు. తర్వాత అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవకు సంబంధించి 20,000 రూపాయలు వేస్తూ ఉన్నారు, అది కూడా వేస్తున్నారు. సో సూపర్ ఉచిత బస్సు, ప్రధానమైన ఉచిత బస్సు సూపర్ హిట్ అయింది. సో ఉచిత బస్సు మిగతా రాష్ట్రాల్లో కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో సూపర్ హిట్ అయింది ఉచిత బస్సు అనేది. ఆ ఉచిత బస్సులో కూడా చంద్రబాబు నాయుడు చెప్పింది నాకు గుర్తున్నంత వరకు ఆయన పల్లె వెలుగు బస్సులోనే చెప్పారు. కానీ ఆయన 5 రకాల బస్సుల్లో ఆయన ఉచితంగా మహిళలు ప్రయాణం చేసేదానికి అనుమతించారు. లేటెస్ట్గా అయితే ఘాట్ రోడ్లో కూడా, అంటే తిరుమల కానీ వాటిల్లో కూడా ఇచ్చేసారు పర్మిషన్ లేటెస్ట్గా. సో ఉచిత బస్సు విషయంలో అత్యంత అద్భుతంగా అమలు చేసినటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో తర్వాత తెలంగాణలో అమలు అవుతుంది. వీటితో పాటు మీకు ఢిల్లీలో కూడా ఉంది. మొత్తం 5 రాష్ట్రాల్లో భారతదేశంలో అమలు అవుతుంది. వీటన్నిటికన్నా మెరుగైనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారు ఉచిత బస్సు పథకాన్ని. సో ఇన్ని రకాల పథకాలు మహిళలకి అమలు చేస్తున్నారు. ప్లస్ సూపర్ 6లు ఆయన ఏదైతే సూపర్ 6లు చెప్పారో అవి పూర్తిగా అమలు చేశారు. అందుకే వాటిని ప్రజలు ఆస్వాదిస్తున్నారు. కాబట్టి వాటి గురించి చెప్పడానికి అదొక పండగ సభ అనుకోవాలి. సూపర్ 6ల సభ సూపర్ హిట్ అయింది కాబట్టి, సూపర్ 6లు అన్ని సూపర్ హిట్ అయినాయి కాబట్టి ఇది ఒక విజయోత్సవ సభ అని చెప్పి అనుకోవాలి. 15 నెలల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడి 15 నెలల తర్వాత ఈ సూపర్ 6ని అమలు చేసి సూపర్ హిట్, అందరికీ ఆమోదయోగ్యంగా అందరూ సంతృప్తి పడేలాగా ఈ పింఛన్లు కానీ లేదంటే ఇతర బెనిఫిట్స్ కానీ లబ్ధిదారులకి అందజేస్తున్నారు. కాబట్టి దానికి చిహ్నంగా అనంతపురంలో సూపర్ హిట్ సభ పెడుతున్నారు. సార్ అట్లా చెప్పిన పథకాలన్నీ ఇంత త్వరగా ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా చూసారా సార్? ఏ ప్రభుత్వం ఇంత త్వరగా? సో యాక్చువల్గా అనౌన్స్ చేస్తుంటారు కదా, కొన్ని పథకాలని గ్రాడ్యువల్గా అమలు చేస్తూ ఉంటారు. అమలు చేసినప్పటికీ కూడా అరకొరగా అమలు చేస్తూ ఉంటారు. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. అసలు యాక్చువల్గా ఆయన ఎన్నికల ప్రచారంలో Day 1 నుంచి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే నేను ఎన్ని అమలు చేస్తానని చెప్పలా. జనరల్గా రాజశేఖర రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి కాగానే రైతు రుణమాఫీ మీద సంతకం పెడతానన్నారు. ఆయన ప్రమాణ స్వీకారం రోజు సంతకం పెట్టారు. అలా చెప్పుంటే చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు డేట్లు చెప్పాల, ఒక పెన్షన్ మాత్రం చెప్పారు, సామాజిక పెన్షన్లు చెప్పారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా అధికారంలోకి రాగానే ఇమీడియట్గా దాన్ని రద్దు చేస్తానన్నారు, రద్దు చేసేసారు. సో ఏవైతే వెంటనే నేను అమలు చేస్తానన్నారో అవి చెప్పారు. కానీ తల్లికి వందనం కానీ లేదంటే ఉచిత బస్సు కానీ లేదంటే 3 సిలిండర్లు కానీ ఇవన్నీ కూడా నేను వచ్చిన Day 1 నుంచి అమలు చేస్తానని చెప్పలా. అమలు చేస్తాను, ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తానన్నారు. 5 సంవత్సరాలు ఎప్పుడైనా అమలు చేయొచ్చు. కానీ ఆయన వీలున్నంత తొందరగా తొలి 10-12 నెలల్లోనే అన్నిటినీ దాదాపుగా అమలు చేశారు. సో ఇప్పుడు మొత్తం అమలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అనంతపురంలో సూపర్ హిట్ సభ పెడుతున్నారు. సూపర్ హిట్ సభ పెట్టడం ద్వారా ఈ పథకాలకు సంబంధించినటువంటి ఒక పండుగ అది, దాన్ని సక్సెస్ చేయడానికి అక్కడ ఆర్థిక శాఖ మంత్రి అదే జిల్లా ఎవరు పయ్యావుల కేశవ్ గారిది. సో ఆయన మొత్తం మానిటర్ చేస్తున్నారు. అలాగే మన మినిస్టర్స్ కూడా 4-5 మినిస్టర్స్ కూడా నిన్న ఆ డయాస్ని చూడటానికి వెళ్ళారు. రేపే సభ, మరి కొన్ని గంటల్లో
ఆ సభ ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు భారీ స్థాయిలో చేశారు. ఈసారి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి చేశారు. ఎందుకంటే కడపలో మహానాడు జరిగింది ఈ రీసెంట్గా. కడప మహానాడు హిట్ అయింది. కడపలో మహానాడు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మహానాడు కార్యక్రమం కడపలో చేశారు. వైనాట్ పులివెందులని దిశగా పార్టీని తీసుకెళ్ళడానికి కడపలో మహానాడు పెట్టారు. ఏ ఉద్దేశంతో అయితే మహానాడుని అక్కడ పెట్టారో ఆ ఉద్దేశం నెరవేరింది తెలుగుదేశం పార్టీకి. అంటే రాయలసీమలో ప్రత్యేకించి కడపలో బలపడాలండి. అనంతపురంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుంది. అనంతపురం ఒక రకంగా చెప్పాలంటే అడ్డా తెలుగుదేశం పార్టీకి. అలాంటి కంచుకోట లాంటి జిల్లాలో ఈ సూపర్ హిట్ సభ పెడుతున్నారు. ఆ స్థాయిలో సూపర్ హిట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే భారీ సంఖ్యలో జనం తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేరుగా డీజీపీఏ రంగంలో దిగారు. డీజీపీ అన్ని పర్యవేక్షిస్తున్నారు. శాంతి భద్రతలని అలాగే ఏర్పాట్లని అన్నింటిని కూడా పర్యవేక్షిస్తున్నాడు ఆయన. ఆ సందర్భంగా ఒక విచిత్రమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. డీజీపీ గారు అక్కడికి వచ్చేటప్పటికి పయ్యావుల కేశవ్ గారు, తర్వాత రామ్ ప్రసాద్, మినిస్టర్స్, రెవెన్యూ మినిస్టరు సత్యప్రసాద్, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. కొంతమంది 4-5 మినిస్టర్స్ ఉంటే ఈయన డీజీపీ గారు సివిల్ డ్రెస్లో వచ్చారంట. సివిల్ డ్రెస్లో ఉంటే ఎవరు గుర్తుపట్టల. పయ్యావుల కేశవ్ గారు గుర్తుపట్టి డీజీపీ గారు స్మార్ట్గా వచ్చారు, హ్యాండ్సమ్గా ఉన్నారు అని అన్నారంట. ఎందుకంటే సివిల్ డ్రెస్లో వచ్చారు కాబట్టి గుర్తుపట్టల. సివిల్ డ్రెస్లో ఆయన ఇప్పటివరకు చూసినట్లే వాళ్ళు. సివిల్ డ్రెస్లో వస్తే ఆయన దగ్గరకు వచ్చేదాకా గుర్తుపట్టలేదంట. మిగతా మినిస్టర్లకు చెప్పారు మన డీజీపీ గారు హ్యాండ్సమ్గా ఉన్నారు చూడండి సివిల్ డ్రెస్లో అని. సో కొద్దిసేపు నవ్వుకొని అందరూ ఆడంతా పర్యవేక్షణ చేసి అంతా ఏర్పాట్లను చూసి ఆ తర్వాత ఆ సభను సూపర్ హిట్ ఎలా చేయాలి అనే దాని మీద మంత్రులు సమీక్ష చేసుకొని అసలు ఎంతమంది వస్తారు ఏంటి అనే దాని మీద అంచనా వేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పొరపాట్లు జరగకుండా ఒక ప్రోటోకాల్ ప్రకారం ఆ సభని హిట్ చేయాలి, ఎక్కడ ఇబ్బంది పడకుండా. ప్రధానంగా పోలీసు ఏర్పాట్లే కదా ఇంపార్టెంట్. పార్కింగ్, పోలీసు ఏర్పాట్లు, ఎలాంటి గొడవ జరగకుండా ఇదే కదా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి పోలీసులు ఒక పక్క, ఇంకోవైపు మినిస్టర్స్ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఈ 15 నెలల్లో సాధించినటువంటి విజయాలు ఏంటి అనేది క్లియర్గా అక్కడ మనకి ఆ సభ వేదికగా కొన్ని గంటల్లో మనం వినబోతున్నాం. ప్రత్యేకంగా సంక్షేమం గురించి. ఒకవైపు సంక్షేమం, ఇంకొక వైపు అభివృద్ధి. ఇవే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది. ఒకవైపు సంక్షేమం, ఇంకొక వైపు అభివృద్ధిని సమాంతరంగా తీసుకెళ్తానని చెప్పి చెప్తున్నారు. సో ఆ దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీ ఏదైతే ఉందో స్ట్రైక్ రేటు 94% తెలుగుదేశం పార్టీకి, ఆ స్ట్రైక్ రేటుకి అనుగుణంగా ఈ పథకాలను కూడా అంతే వేగంగా అమలు చేస్తున్నారు. దాన్ని తెలియజేయడానికే ఈ సభ పెడుతున్నారు. ఈ సభ వాస్తవంగా ఇప్పుడు పెట్టాల్సిన అంత అవసరం లేదు అంత పెద్ద ఎత్తున. కానీ సూపర్ 6లు సక్సెస్ అయింది కాబట్టి, సూపర్ హిట్ అయినాయి కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే పునరంకితం సభ ఇది. ఎందుకంటే రాయలసీమకి కృష్ణా నీళ్లు తీసుకెళ్లారు. అందుకన్నా పండగ వాతావరణం ఏం లేదు కదా. అది కూడా రాయలసీమలో ఉండే 4 జిల్లాల్లో అనంతపురం కూడా ఒకటి. సో 4 జిల్లాల మీద వెళ్తే లాస్ట్ కుప్పం దాకా తీసుకెళ్లారు కృష్ణా జలాల్ని. అది కూడా కేవలం ఫస్ట్ ఇయర్లోనే, ఏడాది కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 4,000 కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేసి దాన్ని కృష్ణా వాటర్ని అనంతపురం మీదుగా రాయలసీమ జిల్లాల్లో తీసుకెళ్తున్నారు. సో దానికి సంబంధించి ఈ మధ్య కూడా కృష్ణా జిల్లాలకు సంబంధించి కృష్ణా జలాలకి పూజలు కూడా చేశారు. సో అందుకే అక్కడ పెట్టారు అనంతపురంలో. అనంతపురంలో పెట్టడానికి కారణం ఏంటంటే హంద్రీనీవా సుజల స్రవంతి వాటరు, కృష్ణా వాటరు శ్రీశైలం నుంచి కొన్ని 100 కిలోమీటర్లు, దాదాపు 780 కిలోమీటర్ల దూరంలో కృష్ణా జలాల్ని తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. శ్రీశైలం నుంచి కుప్పం దాకా తీసుకెళ్లారు. దాదాపు 780 కిలోమీటర్లు పైగా తీసుకెళ్లి అక్కడ చెరువుల్ని, కొన్ని 100 చెరువుల్ని 36 లక్షల మందికి తాగునీరు ఇస్తున్నారు. 36 లక్షల మంది, రాయలసీమలో ఉండే 36 లక్షల మందికి దీని ద్వారా తాగునీరు లభిస్తుంది. అలాగే కొన్ని 100 చెరువులను నింపుతున్నారు. అలాగే ఇరిగేషన్ ఇప్పుడు పొలాలకి సాగునీరు ఇస్తున్నారు దీని ద్వారా. సో ఇప్పుడు ఆనందంలో ఉన్నటువంటి టైం ఇది. ఒక రకంగా చెప్పాలంటే రాయలసీమలో రైతులు కానీ లేకుంటే ప్రజలు కానీ ఆనందంగా ఉండేటువంటి రోజులు. సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు చూస్తున్నారు. అందుకే ఇప్పుడు అక్కడ సభ పెట్టి సూపర్ హిట్ సభని సూపర్ సక్సెస్ చేయాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.